మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు నేను చిన్నప్పుడు మాకు కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు, షుగర్లో కాఫీ వేసుకుంటాం, అట్లా అంత వేసుకునేది. అదే ఇప్పుడు ఐ డోంట్ యాడ్ ఎనీ షుగర్. ఓవర్ ది ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉన్నది కాదు, అది పోయింది, పోతా వచ్చేసేసింది. దెన్ మిల్క్ తీసేసినాం. మిల్క్ తీసేస్తే ఇప్పుడు బాగుండదు. హెల్త్ చాలా బెటర్ అయిందా? నో రీఫ్లక్స్. కాఫీ తాగుతూనే రీఫ్లక్స్ మొదలు వచ్చేది. మరి ఇది ఎందుకు వస్తుంది అనుకుంటాను, అది తీసేసాను. మిల్క్ ఇమ్మీడియట్ గా. సో మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనుకోవాలా? అట్లా దట్ హస్ నథింగ్ టు డు విత్ ఇట్ జస్ట్ మిల్క్ వల్ల వచ్చేది. Many people become lactose intolerant with age also. Some are already intolerant. అది వేరే, కానీ వాటి యొక్క అనర్థాలు చాలా ఉన్నాయి. డైరీ పాలల్లో ఉండే పెరుగు అట్లీస్ట్ బెటర్, ఎందుకంటే ఫర్మెంటెడ్, therefore you have the lactobacillus ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మనం హెల్ప్ చేస్తాయి గట్ బ్యాక్టీరియా. కానీ అంత అబ్జార్బ్ కాదు కదా, దాంట్లో కొంత పోతుంది. అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ అని ఏమేమి వేసుకుంటారు, జలుసులు వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్గా పోతుంది. అవును కదా సార్, అది పాత పద్ధతులు కొన్ని. ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే పెరుగు రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు. హైలీ చాలా బాగుంటుంది, మంచిది హెల్త్ మంచిదే. బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత తినాలనేది ఆలోచించాలి. అదే కొద్దిగా తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది. దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ చేస్తే తాగండి. అన్నం బదులు మిల్లెట్స్ వేసుకుంటే, మిల్లెట్స్ వేసి 12 hours చేశాను అనుకో, మీరు గంజి అంబలి అని మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి, అంబలే అంటారు ఆడ ఇక్కడ నార్త్లో. అవును, అది తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్లవారు తాగుతానే ఇంకేం అవసరం లేదు సాయంత్రం వరకు మీకు. అండ్ దెన్ యూ హ్యావ్ ది మన గుగ్గుళ్ళు అంటాం చూడండి, అంత పల్సెస్ విత్ ఆల్ ది థింగ్స్ జెమినేటింగ్, అంటే స్ప్రౌట్స్ బాయిల్ చేసుకుని తినేసేసి సరిపోతుంది. యూ నీడ్ ఓన్లీ 2 things. ఇలాంటివి ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి యాక్చువల్లీ సార్, అదే మెయిన్. అదే మనం ఆలోచించాలి. మనము ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ ఏమి ఉండాలా, ఎట్లుండాలా, ఫిలాసఫీ మనం థింక్ చేయాలి. ఎందుకు బతుకుతున్నామని ఆలోచించాలి, బతుకున్నప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు. ఏది పరిగెత్తేస్తున్నాం, మిగతా వాడు పరిగెత్తాను అంటే మనం పరిగెత్తాను అంటే గొర్రెదాటు నిలిచి ఎందుకు పరిగెత్తున్నామో నేను ఆలోచించలేదు. మన హెల్త్ బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా, మర్చిపోయినారు. అది ఉంటే ఇంకేమి ఉండదు. వీడు బతికినంతవరకు కష్టపడి అంతా చేసేస్తాడు, ఆఖరికి ఏమవుతుంది, జబ్బులు వచ్చేస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, హాస్పిటల్ పోతాడు. వీడు సంపాదించిందో జబ్బులు దానికి పెడతాడు, కానీ ఈ నెవర్ ఎంజాయ్డ్ ఇట్. ఇది అదే తెలుగులో సామెత ఉంది కదా, పాసి పండోడు సంపాదిస్తే బంగారు పండోడు తినేసిపోయినాడు. రేపు హాస్పిటల్ బంగారు పండోళ్ళు, మనం పాసి పండోళ్ళు. వెరీ ట్రూ సార్. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం. అబ్సల్యూట్లీ. అదే అందువల్లే కదా ఇంతకుముందు అండ్ యాపిల్ డే కీప్స్ ది డాక్టర్ అవెన్. చాలా వరకు ట్రూత్ అది అంతే. ఎందుకంటే ఫైబర్ అన్నీ ఉండాలి. ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం, వెజిటబుల్స్ తింటామంటే మనం కీప్స్ ది డాక్టర్ అవే. అవి చెయ్యం కదా మనం. అదే సార్. ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్, ప్రొసీజర్స్ ఎన్నెన్నో వచ్చేసాయి, ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది. ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి. అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు. బట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు. యాజ్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక 5 ఏళ్ళుగా ఉపయోగిస్తూ వచ్చాను. ఏది మౌంజారో కాదు, ఫస్ట్ ఒజెంపిక్ అండ్ వెగోవి అని 2 ఉన్నాయి. అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నది. వీళ్ళు సడన్గా మేము ఒకటేసారి తగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది, బిఫోర్ ద బాడీ గెట్ యూజ్డ్ యు ఆర్ గివింగ్ హైయర్ డోస్. ఒజెంపిక్ ఈజ్ సెమాగ్లూటైడ్, అది GLP-1 అని బ్రెయిన్లో ఉండే రిసెప్టార్ చేస్తుంది. మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని GLP వాటిని ముందు పనిచేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తున్నాయి. దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని వీళ్ళు తయారు చేశాను. అట్లొచ్చింది సర్జరీ వలన యాజ్ ఎ స్పిన్ ఆఫ్. ఇప్పుడు స్పేస్ నుంచి పోయే వాళ్ళకు క్రాఫ్ట్స్ వల్ల స్పిన్ ఆఫ్స్ వచ్చినాయి. ఆ విధంగా స్పిన్ ఆఫ్ ఇది. దాన్ని నెక్స్ట్ వచ్చి మౌంజారో, అది 2 రిసెప్టార్స్ మీద, GLP-1 ఒకటి జిప్ అని, ఈ 2 మీద పనిచేస్తుంది. కొంచెం బెటర్ ఇది వెయిట్ లాస్. కానీ మనం వెయిట్ లాసా ఆర్ బీయింగ్ హెల్దీనా, ఈ 2 థింక్ చేయాలి. ఏం ఒబీస్గా ఉంటే ఏమవుతుంది, బాగుంటే బాగుంటుంది, లావుగా ఉంటే తప్పేమీ లేదు కదా.
బట్ హెల్దీగా ఉండవు. అంతే కదా. నీ పని హెల్దీగా ఉండడం అంటే ఏంటి చెప్పండి, ఒక 4 కొలమానాలు. హౌ డు ఐ నో ఇఫ్ ఐఎమ్ హెల్దీ? ఇప్పుడు 2 or 3 flights of stairs, 3 మీ ఏజ్లో 3 flights లేకపోతే 4 flights, నేను కూడా 4 flights ఎక్కాలి. మోకాళ్ళ నొప్పులు రాకూడదు, ఆయాసం రాకూడదు. మోకాళ్ళ నొప్పులు అది వదిలేసాను, అది డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. అవును. ఆయాసం రాకూడదు. ఇంకోటి ఏమంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే దేవుడు ఇచ్చిన కాళ్ళు ఎందుకు ఏం చేస్తాయి? అంతే కదా. ఇప్పుడు తర్వాత వచ్చి మనం ఏమవుతుంది, మసిల్స్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మసిల్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. వేరియస్ థింగ్స్ ఆల్ కెన్ బి డన్ అట్ హోమ్, ఏం పెద్ద కష్టం కాదు. అందువల్లే మనకు హఠయోగా, యోగాసనాలు అని ఉండేది. మైండ్ను ఒకటి స్టెబిలైజ్ చేయాలి. స్ట్రెస్ వలన కూడా హార్మోన్సే కదా, అది దట్ కాజెస్ ఒబిసిటీ. అండ్ ఆల్ దీస్ సోషల్ మీడియా అవి కూడా స్ట్రెస్. ఏమంటే ఏం చేస్తాయని ఒకదాని తర్వాత ఇంకోటి చేసాం, మనకు లైక్స్ ఎన్ని డిస్లైక్స్ ఎన్ని వచ్చినాయని వాడు ఏదో అన్నాడు అనుకో, వీడికి ఇంకా డిప్రెషన్ లేకపోవడం. సి ఆల్ దిస్ ఎఫెక్ట్ అండ్ కాజ్ ద ఒబిసిటీ. డిప్రెషన్ లేకపోతే ఏం చేస్తారు, ఎక్కువ తినేసేస్తారు. అవును. సోషల్ మీడియా వచ్చింది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్ నువ్వు వేరియస్ విధంగా తగ్గించు. మనకు ముందంతా ధ్యానము, ప్రార్థనలు, మార్నింగ్ కూర్చొని దేవుడిని తలుసుకోవడం అన్నారు. ఏ దేవుడు అయితే ఉండదు, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక దేవుడు ఉండాలా లేదా అది వదిలేసండి. బికాస్ ఐ వాజ్ అన్ ఎథిస్ట్ ఫర్ 10 years చైల్డ్హుడ్లో. మళ్ళీ స్పిరిచువలిస్ట్ అయిపోయినా, మెడిటేషన్ 48 years మెడిటేటింగ్. కాబట్టి అది వేరే. దేవుడు ఉండాలా లేదా వదిలేయండి, కానీ అట్లీస్ట్ ధ్యానం చేస్తామంటే మీ మనసు నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా అది చెప్పడం మొదలు, అది ఎవరు మెడిటేట్ చేసినా వాళ్ళు అందరూ బాగా బతికినారండి. ఎందుకు? స్ట్రెస్లెస్ లెవెల్ తక్కువ. మీట్ తిన్న వాళ్ళంతా చచ్చినారు. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్. కోవిడ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్, డబుల్ వ్యామ్. మీట్ మళ్ళీ డైరీ, ఆల్ 3 ట్రిపుల్ వ్యామ్ అయిపోయినాయి. కాబట్టి మనం ఆలోచించాలి ఫుడ్ తినడం వల్ల. ఫస్ట్ ఫండమెంటల్ చేంజెస్ హ్యావ్ టు బి క్రియేటెడ్. ఎవరు? ఎడ్యుకేషన్, గవర్నమెంట్ బాడీస్. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క డెసిషన్ చేసింది అనుకో, సే దే బ్యాన్డ్ హోల్ కంట్రీ పెస్టిసైడ్స్, మరిపోయి నువ్వు ఎట్లా వాడతావు? అంతే కదా. అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎఫిషియెంట్లీ ప్రొమల్గేట్ దట్ ఆర్డర్. అది చేయాలి. వాడు మళ్ళీ వాడు చల్ల తీసుకుని వదిలేసేస్తామంటే ఇంక మనం కష్టం. అదేం లేదు. రూల్స్ ఆర్ దేర్ టు బి బ్రోకెన్. అవును, అంతేగా. అదొకటి. తర్వాత మనం ఎడ్యుకేషన్, మనం కూడా చిన్నప్పటి నుంచి సక్సెస్ అంటే ఏంది అనేది చెప్పాలి. సక్సెస్ ఈజ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ, దట్ ఈస్ సక్సెస్ అని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు అందువల్లనే వరల్డ్ WHO ఏం చెప్తున్నారు, వెల్ బీయింగ్ అంటే వాడు చెప్పేది ఏమంటే మెంటల్ హెల్త్ బీయింగ్, అది ఇంపార్టెంట్. అది అందువల్లనే నార్వే వాటికి వచ్చినాయి నెంబర్ 1. ఏది హ్యాపీ ప్లేస్ వే టు లివ్ అంటే నార్వే. మన ఇండియాది ఎక్కడ ఉంటుందో 100-150 మర్చిపోయినాను చదివినాను. ఎందుకంటే వీఆర్ రన్నింగ్ వాట్ దే వర్ డూయింగ్ అమెరికన్స్ ఇన్ ద పాస్ట్, వీఆర్ బిహైండ్ దెమ్ లిటిల్ బిట్ అంతే. ఇప్పుడు వాళ్ళని ఓవర్టేక్ చేసేస్తాం ఈ స్పీడ్లో. అన్నీ ఉండాలి కొంతవరకు, అన్నీ మోడరేషన్. చేయాల్సినప్పుడు చేయాలి, ఎంతవరకు రిలాక్స్ అయ్యాలి. కాబట్టి మనం ఆ రిలేషన్షిప్, మంచి రిలేషన్షిప్ ఉండాలి అందరితో. 10 మందితో కొట్లాడాల్సిన పని లేదు, అవసరమే లేదు. అంతే కదా. ఈగో మోస్ట్ ఆఫ్ దెమ్ అవన్నీ తీసిపారేసేసి, ఈగో చాలా షార్ప్ అయిపోయింది అందరిలో. ఇప్పుడు అవన్నీ చెప్పితే వాడు ఎడ్యుకేషన్ అవంతా. తర్వాత ఇవి కూడా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాను, జాబ్స్ లేవు కాబట్టి దే బిహేవ్ లైక్ దట్. కాబట్టి దే హ్యావ్ టు లుక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అంతా మనం బాక్స్లోనే కాకుండా కొంచెం లేటరల్ వ్యూలో ఉండేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అసెస్ చేయాలి. అది డైట్ అండ్ అవన్నీ ఇంపార్టెంట్. ఫిజికల్ స్పేసెస్కి క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు హ్యావ్ పార్క్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. అవన్నీ చేయాలి. ఇంకా వెరైటీ చేయాలి. దెన్ దేర్ కమ్స్ ఏ పాయింట్ వెన్ దే నీడ్ సర్జరీ. సమ్ ఆఫ్ దెమ్ దే నీడ్, దేర్ ఇస్ నో వే. బట్ ఈవెన్ ఇన్ దాట్ ఐ థింక్ మీరు చాలా రెవల్యూషనరీ సర్జికల్ ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. చేశాను అంటే బికాస్ ఇంగ్లాండ్లో అప్పుడు సర్జరీ లేకుండా ఉండింది. అప్పుడు ఏం చేయాలనేసి, ఎందుకంటే అక్కడ ఒబిసిటీ స్టార్ట్ అయింది, అంతమంది ఓపెన్ సర్జరీ చేస్తుంటే ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఏం చేయాలనేటప్పుడు అప్పుడు ల్యాప్రోస్కోపీ వచ్చేసేసింది. 90లో మేము ఇంగ్లాండ్లో స్టార్ట్ చేసాం. 98 వీఆర్ ప్రజెంటెడ్ విత్ బిగ్ వాల్యూమ్ ఆఫ్ దిస్ బిగ్ పేషెంట్స్ విత్ ఒబిసిటీ. అదే కాకుండా ఈ డయాబెటీస్, స్లీప్ యాప్నియా, ఆస్మా, సోరియాసిస్, జాయింట్ పెయిన్స్ అంతా వాళ్ళకు
Therefore, we have to start off. We have to learn ourselves. అవును. అట్లా స్టార్ట్ చేస్తాను. ఇన్నోవేట్ చేయాలా, కొన్ని పాత ఉన్నట్టు వాటిని మాడిఫై చేసుకోవాలా. రేపు అంతా ఇన్నోవేషనే కదా, కొంత మాడిఫై చేసుకుంటాం. ఆ మాడిఫైడ్ కూడా ఇన్నోవేషన్ ఒక విధంగా. కాబట్టి ఉన్న ఆపరేషన్స్ అంతా మనం మార్చుకుంటాం. ఏది ఎవరికి ఏది పనికి వస్తుందని చూసేసి మనిషికి కావాల్సినట్టు ఆపరేషన్స్ అవి ఎంత చేస్తాం. రైట్. ఇప్పుడు వెరీ బిగ్, ఇప్పుడు అందరికీ ఒకటే కదా. ఇప్పుడు నేను ఒకసారి ఫండ్ అప్లికేషన్ చేసినాం. ఎప్పుడు 1998 ఒకసారి ఏం సర్జరీ సార్ అది? యాంటీ రిఫ్లెక్స్ ప్రొసీజర్. అవునవును. అది మేము 1990 నుంచి చేస్తూ ఉంటాం. గర్డ్ కోసం కదా. గర్డ్, మీరు గర్డ్ అంటారు, మేము గోల్డ్ అంటాం. అది ఈసాఫిజర్లో అమెరికన్ యాక్సెంట్, ఇక్కడ బ్రిటిష్ ఓ, బికాస్ ఓఈఎస్ఓ, గ్యాస్ట్రోఎసాఫగల్ రిఫ్లెక్స్ డిజార్డర్. అది దానికి చేస్తే ఒకటి సడన్గా వచ్చేసి 2 weeks తర్వాత వాడు వచ్చి చెప్పినాడు, సార్ యూ మేడ్ మై లైఫ్ టు బి రీబార్న్ అన్నాడు. ఏమిటంటే ఐ కెన్ డ్రింక్ రెడ్ వైన్ అన్నాడు. దేఫో వాడికి రెడ్ వైన్, ఇంకొకటి వేరేది. దేఫో ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. సార్ ఈజ్ వైన్ గుడ్? మీరు ప్రస్తావించాలని అడగబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి కూడా ఇప్పుడు మళ్ళీ బిల్కుల్ నో ఆల్కహాల్ అని చెప్పేస్తారు. నో ఆల్కహాల్, ఎనీ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్ అంట. అది ఎందుకు చెప్తాను అంటే, నేను నో ఆల్కహాల్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నో మీట్, నో ఆల్కహాల్, నో డైరీ అనేవాడిని మీరు ఆల్కహాల్ గురించి అడుగుతారు. కానీ స్మాల్ అమౌంట్స్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. మనం స్మాల్ అమౌంట్లో ఉండమే. నాకు తెలిసిన వాళ్ళందరూ ఒక బాటిల్ తాగుతారు, అమ్మ బాబాయ్ 2 బాటిల్ తాగుతారు. నా పేషెంట్స్ వచ్చి ఎంత తాగుతున్నావు అంటే, సార్ రోజు కొంచెం తాగుతున్నావు. ఎంత? ఒక బాటిల్ ఆఫ్ వైన్ సార్. ప్లస్ మళ్ళీ వస్తుంది రిజాయిండ్ 2 pegs ఆఫ్ విస్కీ, వన్ పెగ్ ఆఫ్ బ్రాండీ, ఇంకా ఏం తల్లి అంటారు. ఇంతే. తండ్రియా సార్? అందరూ తల్లే తండ్రులు సరేలే, వాళ్ళు మన దగ్గర రారు, అయిపోయింటారు వాళ్ళు. విమెన్ డ్రింక్ అంతా, ఉమెన్ డ్రింక్ క్వైట్ బెట్ అయిపోయింది. ఇప్పుడు మాతో నేను చెప్పాను, నీకు ఆల్కహాల్ తాగితే ఈ ఆపరేషన్ వద్దు, బికాస్ యూ అబ్జార్బ్ దట్ ఆల్కహాల్ మోర్ అండ్ యూ it gets absorbed into the brain quickly. అప్పుడు ఏమవుతావో inebriated, drunk and fall and behave inappropriately. ఇప్పుడు ఇవన్నీ మార్చాలండి మనం. వాటిని తాగేదానికి లేదు, నిలిపేయాలా, తగ్గించుకోవాలి. ఎనీవే ఆఫ్టర్ ఆపరేషన్ యూ కాంట్ డ్రింక్ ఫర్ 3 to 6 months. అవును, అంతే కదా. సో ఇలాంటి అంటే మీరు అనేది రిఫ్లెక్స్ రాకుండా చేసే సర్జరీలు మొదలుకొని ఎనీథింగ్ విత్ ద గట్ ఏది చేసినా కూడా ఆబ్వియస్లీ అతి జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత మామూలుగా కూడా ఇది వద్దంటున్నారు. ఇది అసలు ఈ లైఫ్ స్టైల్లో ఇవన్నీ వీటిని తీసేయాలి. ఇప్పుడు మితంగా తాగమంటే మితంగా ఎందుకు తాగుతాడు? అంతేగా, బస్తాకు పోసేస్తాడు. అప్పుడు ఏమయ్యేది, వాడు చచ్చేదే కాకుండా వాడి ఫ్యామిలీ అంతా పోతుంది. వాడు చేసే వర్క్ ప్లేస్ వాళ్ళు దెబ్బతింటారు. డ్రైవ్ చేస్తామంటే వాడు 10 మందిని చంపేస్తాడు. అంతే కదా సార్. చాలా అంటే ఇప్పుడు వేరే యాక్చువల్లీ ఇన్ క్రైసిస్ ప్రపంచవ్యాప్తంగా. సో డాక్టర్ మన్నూర్ గారు, ఇప్పుడు ఏం తినాలి అని చెప్తే వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్ ఇవాళ మా ప్రేక్షకులకి సుమన్ టీవీలో? మామూలుగా తినండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సీ సింపుల్. థింక్ అబౌట్ వాట్ కాజ్ లెస్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ నీకు. ఇప్పుడు మిల్లెట్స్ అన్నావు, తగ్గించు. లేకుండా అంటే రైస్ కావాలంటే తగ్గించు. ఆర్ ఆల్టర్నేట్ డేస్ మిల్లెట్స్ తీసుకో. ఒకరోజు నచ్చితే పల్సెస్ ఎన్నో రకాలు ఉన్నాయి, అవి ప్రోటీన్ ఇస్తుంది. వెజిటబుల్స్ ఎక్కువ. ఓకే, యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ అవన్నీ. వాళ్ళని నేను అందరికీ చెప్పలేను కదా, నువ్వు తినకూడదని. నేనేం డిక్టేటరా? నేను ఇది మంచిదని చెప్తున్నాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ ఆల్సో ఈట్. మీట్ తింటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ ముదిరిపోతుంది, అంత యాక్టివ్గా ఉండవు, ఇనర్షియా వచ్చేస్తుంది. ఇవన్నీ గ్రాడ్యువల్గా యూ హ్యావ్ టు లీవ్. గ్రాడ్యువల్ ఇప్పుడు ఎంతోమంది ఉంటాడు, జోకోవిచ్ వాడు టెన్నిస్ ప్లేయర్, ఈజ్ ఎ వీగన్. నేను నేను పని చేస్తానంటే తింటే వాడికంటే ఎవడు లేడు. అంటే రుద్దేశారు సార్, కాల్షియం తగ్గిపోతుంది, అది తగ్గిపోతుంది, B12 తగ్గిపోతుంది, ఎనర్జీ ప్రోటీన్ ఉండదు బాడీలో. జోకే కదా అది. వీళ్ళు జోకోవిచ్ చేస్తాడు, వీళ్ళు జోక్ చేస్తుంటారు. వాడు ప్రైమ్ ఎగ్జాంపులే కదా. అఫ్ కోర్స్ యూ మే నీడ్ సప్లిమెంట్స్ బిట్ ఆఫ్ దిస్ అండ్ దట్. ఎందుకంటే వెజిటేరియన్గా ఉండేవాళ్ళకు ఏది B12 డెఫిషియన్సీ ఉంటుంది, దానికి చూడాలి, దానికి ఏం చేయాలనేసి అపేర్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డెఫిషియన్సీ కెన్ రిలీవ్ అంటే, నేను అంటిల్ 5 years ago నాకు అసలు B12 డెఫిషియన్సీ ఉండదని తెలియదు, విటమిన్ D డెఫిషియన్సీ అని తెలియదు. బట్ ఐ వాజ్ నార్మల్.
అంటిల్ సంబడి పుల్ మీ ఇంటు ది హార్లీ స్ట్రీట్ వాడు బ్లడ్ టెస్ట్ చేయించింది తప్ప నాకేం ఐ డెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. దాన్ని డిఫిషియన్సీని కరెక్ట్ చేసుకున్నాక నా ఐ డెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. అదే ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అగ్లీ మనకు తినేం తెలీదు. సరే అది వదిలేసేసి vegetables concentrate and don't eat late in the night. You need to have at least 4 to 5 hours without any food, minimum 2 hours, and do a bit of walking after food. కామన్ గా చెప్తారు సార్ అందరి Light food, light. అదే కదా మనకు చెప్పేది, eat like an emperor breakfast, king like a king lunch, and like a pauper in the night. అంటే nothing. Therefore you can avoid night food generally. సో అది ఫిలసాఫికల్ థాట్ ఉండాలి అందరికీ, అప్పుడు స్ట్రెస్ లెవెల్ తగ్గుతాయి. మిడ్ నైట్ బిర్యానీలు, ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడాలు, ఇవన్నీ తగ్గిస్తే గానీ మనకి పరిష్కారం ఉండదు. సో ఐ గివ్ యూ వెరీ క్విక్ ర్యాపిడ్ ఫైర్ సార్, జస్ట్ ఇదా అదా మిమ్మల్ని చూస్ చేయమని అడుగుతాను. సో ర్యాపిడ్ ఫైర్ ఆన్ ఫుడ్ గ్రూప్స్. టీ, కాఫీ, బ్లాక్ కాఫీ? బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ. ఓకే. అలాగే వీగన్, వెజిటేరియన్, ఆమ్నివోరస్, పెస్కెటేరియన్? Vegan best. Of course, next is pescatarian. 2 meals, 3 meals, 5 meals? Oh my God. 1 or 2 meals. అంతే, తక్కువ తినడమే బెటర్ అంటున్నారు. అండ్ కడుపులో వెల్త్ ఉండాలి, వెల్త్ ఉన్నప్పుడు బాగుంటుంది. రైట్. యోగా, జిమ్, బ్రిస్క్ వాకింగ్? Yoga if you can, otherwise brisk walking like me. I only do brisk walking. I don't do exercise. జిమ్లు అవన్నీ మన పడవు. సో ఫైనలీ సార్, రైస్, వీట్, మిల్లెట్స్? మిల్లెట్స్ of course it goes high. త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ చెప్పారు. సెకండ్ వుడ్ బి వీట్ ఆబ్వియస్లీ, కొంచెం స్లో. No difference. వీట్ రైస్ Same. మేము చపాతీలు తింటామండి రాత్రుల్లో. చపాతీను అది రెండు ఒకటే. మాకైతే చిన్నప్పుడు సార్ టిఫిన్ తింటే పాపం అని చూసేవారు. ఏంటి 8-10 దోశలు లాగించినా కూడా, 4 చపాతీలు 5 చపాతీలు, లేదంటే ఒక 8 దోశలు తిన్నా కూడా అయ్యో బిడ్డ తినే అన్నం తినలేదని బెంగ పెట్టేస్తారు మా అమ్మమ్మ. అంటే ఆ వయసులో మీరు తినగలుగుతారు, నేను కూడా తింటామండి 10 దోశలు, 20 ఇడ్లీలు. కానీ ఇప్పుడు తినలేము కదా, మనం అదే మెయింటైన్ చేస్తూ ఉంటాం. అందువల్ల నేను చాలా అథ్లీట్స్ మా పేషెంట్స్ నాకు వచ్చినారు, స్విమ్మర్స్, నేషనల్ స్విమ్మర్స్. ఏమంటే వాళ్ళు దే ఆర్ ఈటింగ్ ది సేమ్ వే వాట్ దే యూస్ టు డూ. అప్పుడంటే వాడు క్యాలరీస్ చేస్తాం, మళ్ళీ లేటర్ లైఫ్ చేయలేవు కదా. అంతే, యూ హ్యావ్ టు రిడ్యూస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆయిల్, బటర్, ఘీ? డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, అంతా ఒకటే ఫ్యాట్. ఆయిల్ వచ్చి అంటే కొంతగా ఆయిల్ స్మాల్ అమౌంట్స్, డోంట్ pour anything else. Ghee also okay, use it small amount. ఎవరో న్యూట్రిషనిస్ట్ చెప్పారు సార్, మనిషికి నెలకి 1/2 కిలో అట. ఇళ్లలో సార్ 5 కిలోలు 10 కిలోలు ఊరికే అయిపోతాయి 3-4 మనుషులకే. సో ఒక 4-5 వంతులు అంటే ఎవరు 2 సార్లు అప్పడాలు వేయిస్తే అయిపోతుంది అది సార్. సో అది అవన్నీ చేయకూడదు, ఎందుకంటే దట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆ ఆయిల్ వచ్చి రిపీటెడ్ బాయిలింగ్ కదా. అవునవును, ఆ రిపీటెడ్ బాయిలింగ్ డ్యామేజ్ అవుతుంది, దట్ బికమ్స్ కార్సినోజెనిక్. అది అవన్నీ వదిలేయాలి. సో బండిలో బజ్జీలు యాక్చువల్లీ ప్రాక్టికల్లీ యూ షుడ్ గివ్ అప్, బికాజ్ 100% వాడు అవే ఆయిల్ వాడతారు మళ్ళీ. అది అంతే తెలిసిందే కదా, బాగుండదు, రుచిగా ఉండదు తింటా ఉంటాడు వాడు. టాంగాల్లోనూ బండిలోనూ పెట్టి చేస్తా ఉంటే అబ్బా భలే ఉండాలి ఇక్కడ అని తింటారు. అంతే కదా సార్, ఎప్పుడో ఒకసారి తింటే డజంట్ మ్యాటర్, బట్ నాట్ ఎవ్రీ డే. అది మెసేజ్ చాలా క్లియర్గా చెప్పారు సార్. కార్బ్స్ కట్ చేసేయాలి, హై ఫైబర్ ఫుడ్స్ ని ప్రవేశపెట్టాలి, వీలైతే వీగన్ గా మారాలి, కాఫీ టీని లిమిట్ చేసేసి బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ, బట్ బిఫోర్ 10 AM కాఫీ. నైట్ ఆఫ్టర్ దట్ we have lot of studies anyway. 10 AM దాటకూడదు పొద్దున. మళ్ళీ తాగినామంటే ఇట్ అఫెక్ట్స్ ద స్లీప్ అండ్ ఎవ్రీథింగ్. మధ్యాహ్నం కాఫీ తాగాలి కదా సార్. ఒక మంచి హోటల్కి వెళ్ళి ఒక మంచి బటర్ మసాలా దోశ తిని కాఫీ తాగాలని అందరికీ ఉంటుంది సార్. అది తాగకూడదు. అసలు మనం అన్నంతో పాటు కాఫీ తాగేవాళ్ళం కాదు ఎప్పుడు. అవును, అది ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, నిద్రపోకుండా ఉండేది. నిద్ర వస్తే 5 నిమిషాలు నాపే ఏమవుతుంది, అనంతగా పడుకోవడం ఒక 5 నిమిషాలు. ఇన్ఫాక్ట్ ఇట్ సెటిల్స్ ద బాడీ కదా. దట్స్ బెటర్. వై యూ వాంట్ టు టేక్ ఇట్ ఆఫ్? అదే చేస్తాను, రికవర్ అవుతుంది, న్యాచురల్ రికవరీ. మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ న్యాచురల్ అండ్ దెన్ డోంట్ గో ఫర్ ద అన్యాచురల్ వన్స్. అప్పటికీ జరుగుతాయంటే వస్తాయి, జబ్బులు ఎందుకు రావు? జబ్బులు రావని కదా. ఇప్పుడు అట్లే డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ వస్తాయి, కొంత జీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ ఫ్యాక్ట్ మర్చిపోయినాం. కార్లో
ఇవంతా కార్బన్ డైఆక్సైడ్ పార్టికల్స్ ఏమైనా బ్రీత్ చేస్తాం కదా, అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ దర్ ఆర్ సో మెనీ కెమికల్స్ దే కాజ్ ప్రాబ్లమ్స్ అని, అది కూడా ఒబిసిటీ అని చెప్పేసి అండ్ డయాబెటీస్. అవును, ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ ఆల్ డిసెప్టెడ్ ఆల్వేస్. సో బట్ మన పరిధిలో ఉన్న విషయాలు మాత్రం మనం చూసుకోవాలి, చాలా జాగ్రత్త పడాలి అంటున్నారు. డయాబెసిటీ బారిన పడకుండా చూసుకోమంటున్నారు సార్. సో డాక్టర్ కేశవ్ రెడ్డి గారు, సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్ అని ఒక స్టడీ వచ్చింది. సో అంటే ఒక 4 గంటలు కూర్చుంటే ఒక సిగరెట్ స్మోక్ చేసినట్టు ఇట్లాంటివన్నీ వాటి సంగతి తెలియదు. కానీ ఐటీ క్రౌడ్ అందరూ వాళ్ళకి సెడెంటరీ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కడ టైం దొరుకుతుంది? హౌ డు దే కంట్రోల్ దిస్? ఐ హ్యావ్ టు. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఏం చేసేస్తానంటే హాఫ్ అన్ అవర్ పైన కూర్చోకూడదు. యాజ్ యూ గెట్ ఓల్డర్, ఈవెన్ యంగ్స్టర్స్ కూడా 1 అవర్ కంటే కూర్చోకూడదు, లేసేయాలి నిలబడి. అందువల్ల కంప్యూటర్ నిలబడి చేసేట్టుగా చేసినారు. కూర్చోవడము రైజ్ అవుతుంది. వాక్ ఏమున్నది, కాఫీ ఏమన్నా నీళ్లు తాగినట్టు అట్లా పోయినట్టు పోయేది. ఒకసారి టాయిలెట్ యూజ్ చేసినట్టు జస్ట్ 2 minutes యూ కెన్ వాక్ అరౌండ్. ఆల్ దిస్ కంట్రిబ్యూట్స్ యువర్ వాచ్. తర్వాత వాళ్ళు ఫుడ్ ఏం చేస్తారో తెలుసు కదా, కంప్యూటర్ పెట్టుంటాడు, తింటానే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ చాక్లెట్ బిస్కెట్స్. నాకు తెలిసిన ఒక అతను డయాబెటిక్ అయిపోయినాడు, యంగ్ ఫెలో, బికాస్ ఈజ్ ఈటింగ్ ఓన్లీ చాక్లెట్స్. ఎందుకంటే టైం వేస్ట్ కదా. ఇంగ్లాండ్లో నాకు చాలామంది పేషెంట్స్ వచ్చారు. ఎవరు? కంప్యూటర్ స్పెషల్. నేనంటే ఐటీనా? రైట్. నేను ఇండియన్స్ని చూస్తానే అక్కడ ఇంగ్లాండ్లో ఐటీనా అని అడిగేది. ఒబిసిటీ పేషెంట్ వచ్చినాడంటే ఎస్ అంటే ఎంత తెలుసు అంటే, తెలుసు కదా మీరు చేసే పని సెడెంటరీ, టోటల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ఈట్. పిజ్జా ఏది ఈజీ యాక్సెస్ వాటిని తింటారు. అవన్నీ డ్యామేజింగ్ టు యువర్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా పర్సంటేజ్ ఉండదంట. ఎవరు చెప్పినారు, చాలా 70 to 80% ఒబిసిటీ ఉండదని. అవును, చాలా హైదరాబాద్లో చాలా ఎక్కువ అయిపోయింది సార్. వీళ్ళకు ఎక్కువ డయాబెటీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒబిసిటీ అండ్ డయాబెటీస్ గో హ్యాండ్ ఇన్ గ్లవ్. వీళ్ళకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా ఇంకా వెరీ బ్యాడ్. దే హ్యావ్ టు చేంజ్ కంప్లీట్గా సార్. అదే కదా సార్, అవేర్నెస్. మీరు అన్నట్టు ఈజీలీ యాక్సెసిబుల్ ఫుడ్ మనకు అందులో తెప్పించుకున్నప్పుడు కూడా హైజీన్ కూడా చూసుకోవాలి. అసలు మాట్లాడలేదు వాళ్ళు, కానీ హైజీన్ వాజ్ ఆల్సో వెరీ బిగ్. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వండుతున్నారు? హైదరాబాద్లో సార్ మీకు చూస్తే ఎన్ని రెస్టారెంట్స్ మీద దాడులు జరిగాయి, రైడ్ జరిగి ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దేవర్ అపాల్డ్ టు సీ. అసలు చెత్తకుండీలు ఓపెన్గా పెట్టేయడం, కైండ్ ఆఫ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా. ఇప్పుడు అందరు ప్రపంచంలో అంతా తెలుస్తుంది ఏమంటే హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్. అది ఇంపార్టెంట్ అనేది. హోమ్ ఫుడ్ ఉంటే మీరు ఏం చేస్తారు, మనసు మంచిగా పెడతారు, దాన్ని ధ్యానం చేస్తారు, దానికి అన్ని బోత్ వేస్ ఇట్ వర్క్స్. అదే కదా, ఫిలసాఫికల్ థాట్ ఉండదు. తర్వాత బాగుండాలని, కాబట్టి అట్ట కోరిక. ఆ షాపోడికి ఏముండదు, డబ్బు ఎక్కువ రావాలి నాకు, నేను వాని కోరిక, ఆ కోరిక లేదు. తర్వాత మంచి ఫుడ్ తయారు చేస్తారు, ఆ ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేస్తే బాగుంటుంది. అది కాబట్టి చిన్న పిల్లోడి నుంచి నేర్పించేయాలి వంట. అది వీళ్ళకు ఐటీ వాళ్ళకందరికీ నేర్పించాల్సింది ఏమంటే ఈ ఫుడ్ తినొద్దండి, టైం ప్రకారం తినండి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 10 minutes, ఓకే 5 minutes తినండి, 5 minutes రెస్ట్ తీసుకోండి, స్మాల్ అమౌంట్. అవును, అది బ్రేక్స్ ఆర్ ఇంపార్టెంట్. డాక్టర్ మనూర్, సో ఎన్రిచింగ్ వాళ్ళ కాన్వర్జేషన్ మా అందరికీ. బేసిక్స్ మీరు మరొకసారి మాకు గుర్తు చేసి, ఇంత అపారమైన మేము కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చేసి ఉంటాయి అనుకుంటే, మీరు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ సౌండ్ ఫౌండేషన్కి సంబంధించిన విషయాలు మళ్ళీ ఒక్కడి నుంచి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.